యాందిరయ్యా యాం చేస్తున్నా అన్న ఏంటన్నా అది? తమ్ముడు ఇది లెమన్ రైస్ రా. అన్న నిన్న కూడా అదే పెట్టారు కదన్నా. అది టైగర్ రైస్. టైగర్ రైస్ పూలు ఎక్కడికి వచ్చేసిందో అడుగుకి తెచ్చావా? తమ్ముడు గ్యాస్ లేనప్పుడు జోకులు వేయకూడదురా. ఇరాన్ వార్ వల్ల ఎల్పిజి షార్టేజ్ ఉందిరా. సో ఈ రోజు నుంచి మెస్ లో రూల్స్, ఫుడ్ మెనూ మొత్తం చేంజ్ అయింది. అక్కడ అంటించాం. మీరు పెట్టే ఫుడ్ మెనూ రూల్స్ అంత పెద్ద మాటలు ఎందుకులే అన్న. కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. ఎల్పిజి షార్టేజ్ కాబట్టి మన దగ్గర ఈ రోజు నుంచి ఫ్రైలు, సాంబార్లు, చికెన్లు ఏ ఉండవురా. ఓన్లీ రైస్ ఐటమ్. మెనూవా? మండే లెమన్ రైస్, ట్యూస్డే జీరా రైస్, వెన్స్డే టైగర్ రైస్, థర్స్డే పుదీనా రైస్. ది నెక్స్ట్ డే అన్న ఏందన్నాడు ఫుడ్ పెట్టమంటే చేతికి గొడ్డలు ఇస్తున్నాడు. తమ్ముడు నేను మార్చింది మెనూరా. ఈ రోజు నుంచి రూల్స్ మార్చాం. రూల్స్ ఏంటంటే ఎల్పిజి అయిపోయినందువల్ల బయట కుంపటి పెడతాం. ఎవరు చెక్కలు వాళ్ళు కొట్టి తెచ్చుకుంటారో వాళ్ళకి మాత్రమే రైస్ ఉంటుంది రా తమ్ముడు. మీకు రైస్ కావాలా, ఈవినింగ్ ఫుడ్ కావాలా, ఎవరు చెక్కలు వాళ్ళు కొట్టి తెచ్చుకోండి, ఫుడ్ తినండి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నేను కట్టెలు కూడా తెచ్చుకోవాలా? ఏంటన్నా ఇది? హలో, అరే ఎల్పిజి షార్టేజ్ కాదు కానీ మా వాడు రోజు పులిహోర పెట్టి చంపేస్తున్నాడు రా. ఒరే మీకు కనీసం పులిహోర అన్న పెడుతున్నాడా? మా చేతికి గొడ్డలు ఇచ్చి కట్టెలు కూడా తెచ్చుకోమంటున్నాడు రా. ఉన్న వాళ్ళందరూ ఆఫీసులకు సెలవులు పెట్టి కర్ర కొట్టుకోవడానికి వెళ్తున్నాం. అరే మేము హాస్టల్ దగ్గరలో ఎండిపోయిన చెట్లు ఏమన్నా ఉంటే చెప్ప, వచ్చి కట్లన్నా కూడా తెచ్చుకుంటాం, లేకపోతే ఫుడ్ పెట్టిన నీడు. అంటే ఏముంటది, మొత్తం లాగేశారు కదా, ఏమీ లేదు అక్కడ. ఎర్లీ ది నెక్స్ట్ మార్నింగ్. అరే తమ్ముడు రండిరా, రైస్ కలపండి. అన్నా మేం కలపాలా? మాడిపోయినా తింటావా? వద్దు అన్న. మరొచ్చి కలుపు. అమ్మాయి ఏం టార్చర్.